ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాట చదివి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ఏకీభవించండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందని చెప్తుంది. చీకటి గల బంధకాల్లో బలహీనతల్లో ఉన్నవారిని వారి జీవితంలో గొప్ప వెలుగునివ్వాలని ప్రభువైన యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. శరీరధారిగా ఆయన ఆది సంభూతుడు, మొదటి నుంచి ఉన్నవాడైన. అయితే శరీరధారిగా మానవులను రక్షించుట కొరకు 2025 సంవత్సరాల క్రితమే కన్యామరి గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ధరింపచేసి ఆయన ఈ భూమి మీదకు వచ్చి ఉన్నారు. కనుక ఆయన గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిజమైన వెలుగును అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించున్నది. కానీ చాలా మంది దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈ మిత్రమా, ఒకళ్ళు ఇంకా గ్రహింపలేని స్థితిలో ఉంటే నిజమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి ప్రభువుకి దగ్గరికి చేరు. అదే నిజమైన క్రిస్మస్. అటు కృప దేవునికి అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామమున వందనాలు. అందరూ ఈ మాటలు విన్నారు వారిని, వారి బిడ్డల్ని దీవించండి. నిజమైన క్రిస్మస్ క్రీస్తుని కలిగి ఉండటమని, అయ్యా నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందన్నాం. ఎవరు ఏ బాధలు, ఇబ్బందులు, సమస్యలతో ఉన్నారో వారిని మీరు వెలిగించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారందరినీ బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.